రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసి తెలుస్తుంది. ఏంటంటే ఈరోజు చిన్న పోస్ట్కి, అంటే పోస్ట్ పెట్టం కదా, పోస్ట్ షేర్ చేసినందుకు ఒక వ్యక్తిని చంపే ప్రయత్నం, అంటే చచ్చిపోయాడు అని అనుకొని ఏదో ఎంటపడేసి కొట్టేసి చంపేద్దాం అనుకుంటే చిన్న పోస్ట్ షేర్ చేసినందుకు రాష్ట్రం ఎక్కడుందండి? అతని పేరు శోభనపురం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ నక్కన పోయిన సాంబశివరావు గారు. అతని పాప అతను కలిపి అక్కడ సర్కిల్లో ఒక వెంకటేశ్వర గుడి ఉంటే అండర్ రోడ్లో ఆ గుడికి వచ్చారనమాట. గుడికి వచ్చి చూసుకొని రిటర్న్ బయలుదేరారు. ఒక అతను బుల్లెట్ వేసుకుని ఎంటపడుతూ అతను అడ్డం తిరిగేసి ఆపేసి, ఏంట్రా పోస్ట్ షేర్ చేసావు అని. ఆగిరిపిల్లలు అనకుండా ఏదో పెట్టాడంట, మేము సరిగ్గా చూడలేదు. అది పెడతారు. స్వేచ్ఛాజీవులు స్వతంత్రం ఉన్న తర్వాత, ఫోన్ ఉన్న తర్వాత ఎవడొచ్చినా వాళ్ళు పెట్టుకుంటారు. ఎవడి మీదన్నా పేరు పెడితే నా మీద పెట్టావు కదా, దానికి సంబంధించింది ఏంటి, పెట్టడానికి నీకేమైనా ఉందా అని అని అడగాలి తప్ప ఏదో పోస్ట్ పెట్టుకుంటే పోస్ట్ పెట్టడానికి దానికి సంబంధం, కొట్టడానికి సంబంధం ఏంటండి? వీడి కాన్స్టిట్యున్సీ అంటే ప్రతాప్ నారాయణ గారు అడ్డ. ఎప్పుడు కూడా ఒక చంపిస్తే రెండు చంపించే తత్వం కలిగిన మా ప్రతాప్ నారాయణ గారు అటువంటి కాన్స్టిట్యున్సీని రౌడీ రాజ్యంగా చేస్తే ఎట్లాగండి? ఈరోజు మీరు కొట్టచ్చు, మీ రోజులు కావచ్చు, తర్వాత మంచి రోజులు ఉంటాయి, అతనికి అవకాశం వచ్చింది, అతను కొట్టచ్చు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించకండి. ఏదైనా ఉంటే మాట్లాడండి. ఎటువంటి పెట్టారనుకోండి, మీరు పెట్టే పోస్టులు మేము పెట్టాల్సి వస్తే రోడ్డు మీద అరాచకాలు జరిగిపోతాయి. మనుషులు ఎవరు తిరగారు రోడ్డు మీదగా. అటువంటి పునరావృతం చూసుకోండి. ఎందుకంటే పార్టీలు గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా చూసి చూడని పోవాలి, కానీ ఏదో పెట్టుంటారు, పెట్టవచ్చు. మీరు పెట్టే వాటికి వ్యత్యాసం చూసుకుంటే 1000 రెట్లు అత్యంత మీరు పురాతనంగా పెడతారు. కానీ మా వాళ్ళు ఏమనరు. ఎందుకంటే ఎన్ని సహజంగా ఏదో పెడతా ఉంటారు, పోతూ ఉంటారని చెప్పేసి. కనుక ఈరోజు అతనికి ప్రాణహాని ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఉంటుంది, మా ఇన్ఛార్జ్ అన్న ఉంటారు, పైన మాకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నుంటారు. పార్టీ ఎక్కడా కూడా భయభ్రాంతి గురి చేసిన వెనకాడరు. సావుకైనా రేవుకైనా సిద్ధమయ్యే పార్టీలో ఉన్నాం తప్ప మీరు పెట్టే భయభ్రాంతులు గురిపడి ఎక్కడక్కడ వెనకడిగేసే ప్రసక్తి ఉండదు. కానీ పోలీసు వారికి కానీ గవర్నమెంట్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మా పార్టీ తరఫున జరిగినట్టుగా రూఢీ చేసి అతనికి దాని మీద ఏ శిక్ష అయితే ఆ శిక్ష విధిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేక విలేకరుల ద్వారా మేము కోరుకుంటాం.